హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ ప్రిన్స్ కట్ జాకెట్ గురించి సింపుల్గా చెబుతున్నాను అనమాట. మీకు అర్థమయ్యేలా క్లియర్గా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్ కట్ చేస్తా చూడండి. ఈ ముందు ఈ లైనింగ్ క్లాత్ తీసుకుని దీని మధ్యలో పేపర్ పెట్టేసుకోండి. ఎందుకంటే చాలా సింపుల్గా చెబుతాను అనమాట, మీకు అర్థమయ్యేలాగా. ఇట్లా చేసుకుంటే చాలా అసలు యూజ్ఫుల్గా ఉంటుంది మీకు. బ్లౌజ్ అనేది ఎంత సింపుల్గా కట్ చేస్తాను చూడండి. ఇంకోండి మధ్యలో పెట్టేసాను అనమాట పేపర్ని. మామూలుగా మనం బ్లౌజు ఎలా తీస్తామో అలా తీసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ పేపర్ని మనం లేదనుకోండి, సపోజ్ మధ్యలో మనం మామూలు బ్లౌజ్ కట్ చేసినట్టే కట్ చేద్దాం. చూడండి, ఇలా మనం మధ్యలో పేపర్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా అంచుకుందా లేదా చూసుకోండి. మా వీడియోస్ నచ్చినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి తప్పనిసరిగా. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, చాలా సింపుల్గా చెబుతాను అనమాట. మీకు కూడా ఇది అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు చూడండి, 13.5 ఇంచీలు ఈ పొడవు పెట్టుకుంటున్నాను. 13.5 చూడండి, చాలా సింపుల్గా చెబుతాను అనమాట. మీకు ఏదైనా అర్థం కాకపోతే నా కామెంట్లో పెట్టండి, నేను తప్పనిసరిగా మళ్ళీ మీకు తెలియపరుస్తాను అనమాట. 16 ఇంచీలు సన్నటి అమ్మాయి అనమాట. ఇప్పుడు సరిపోను అనమాట. ఈ బ్లౌజ్ 4.28 అంగుళాలు నడుము ఉంది. 4.28 ప్లస్ ఇది అంగుళం ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనమాట. దీనికి ఒక అంగుళం వెనకమాల డాట్స్కి వాటికి పెట్టేసుకున్నాం. ప్రిన్సెస్ కట్ కూడా మనం బ్లౌజ్ వెనకమాల పార్ట్ తీసేది మామూలేనండి, ఫ్రంట్లోనే ఓన్లీ ఫ్రంటే. అది కూడా చూపిస్తాం మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తాను అనమాట. ఇదిగోండి, ఫ్రంట్ వచ్చేసి 5 ఇంచులు 5.5 ఫ్రంట్. బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఉక్సులు పెట్టుకునేలాగా పెడుతున్నాను అనమాట. ఇది అయితే ఒక 8.5 ఇంచులు ఈ పొడవు దింపుకుంటున్నాను అనమాట. బ్యాక్ ఉక్సులు అనమాట. ఇదిగోండి, 2.5 తీసుకున్నాం మేడ. ఇటు 2.5. ఇక్కడ కూడా 2.5 అయినా పెట్టుకోవచ్చు అండి. 2.5 కొంచెం గుంట కావాలనుకుంటే 2.5 అయినా పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం అది. ఇదిగోండి చూడండి, ఇలా బ్యాక్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ అనమాట. ఇది మామూలు ఎప్పుడులాగానే మామూలు బ్యాక్ మాత్రం మామూలు తీసేసుకొని ఇక్కడ 1.5 తీసుకుంటాం కదా, ఇలా తీసేసుకోండి. ఫ్రంట్ వచ్చేసాక నేను దాన్ని కూడా మీకు ఆ పేపర్ని ఎలా చేయాలి, మళ్ళీ ఎలా కట్ చేయాలి అనేది దానికి క్లుప్తంగా చెబుతాను అనమాట. మీకు పేపర్ ఎలా పెట్టుకోవాలి తీసేసి దాని గురించి కూడా మీకు చెబుతాను అనమాట. ఇదిగోండి, బ్యాక్ కట్ చేస్తున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీకు చెప్పాలని ఆసక్తి పెరుగుతుంది అనమాట. చూడండి, మీకే తెలియపోయింది నా కామెంట్లో చెప్పండి. నేను కామెంట్ పెట్టి నేను దాన్ని బట్టి మళ్ళీ మీకు వెంటనే రిప్లై ఇస్తాను అనమాట. చాలామంది సిస్టర్స్ పెడుతున్నారండి, లైక్ చేస్తున్నారు, బాగుందండి మీ కటింగ్ బాగుంటుంది అని అట్లా చేస్తున్నారు. నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. మన సిస్టర్స్ బాగానే చదువుతున్నాను నేను అనేదాన్ని. మీకేం తెలియపోయిందో నాకు చెప్పండి, నేను దాని గురించి కామెంట్లో నేను తెలియపరుస్తానని చెబుతున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, ఇప్పుడు బ్యాక్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ మామూలుగా మనం ఏం చేస్తాం, క్రాస్ బెల్ట్ కోసం దీన్ని ఇట్లా చూపిస్తామండి. వైట్ టేబుల్ కనపట్టలేదు, దీని మీద పెట్టి చూపిస్తాం మీకు. ఇదండి, ఇలా మనం ఎప్పుడైతే మనం క్రాస్ బెల్ట్కి మనం ఎప్పుడులాగానే 1.5-2 ఇంచులు తగ్గించుకుంటాం కదా, ఈ పొడవుని బట్టి అట్లానే తగ్గించేసుకోండి. ఇది తగ్గించేసుకొని మనం ఎప్పుడులాగానే మళ్ళీ సెంటర్, ఇది చాలా సింపుల్ మార్గం చెబుతున్నాను మీకు. ఎప్పుడులాగానే మనం సెంటర్ చేసుకుని ఫిల్ట్ పట్టుకుంటాం కదా, ఇక్కడ చూడండి ఇట్లా పెట్టేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది పిల్లవాళ్ళకి. ఇది చిన్న వయసు వాళ్ళకి ప్రిన్సెస్ కట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే ఎక్కువ వాడుతున్నారు కాబట్టి దీని గురించి మీకు ఇంకోండి, మనం ఫిల్ట్ పట్టుకుంటానికి ఇట్లా పెట్టుకుంటాం, అవును కదా. ఇట్లా పెట్టేసుకుని దీన్ని ఏం చేద్దామంటే చూడండి, ఒకసారి ఇలా తీసేసుకోండి. మనం ఈ గీతలు పడినాయి కదా, ఆ గీతల ప్రకారం ఇట్లా స్కేల్ తోటి మార్కింగ్ చేసేసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇది మాత్రం స్ట్రైట్కి తీసుకోండి. ఇలా ఇక్కడ నుండి క్రాస్ బెల్ట్ వేస్తాం అనుకోవాలి, మనం 1.5-2 ఇంచులు తీసుకుంటాం అని చెప్పలా. ఇక్కడ నుండి మాత్రం మనం స్ట్రైట్గా ఇట్లా తీసుకోండి. ఇట్లా స్ట్రైట్గా తీసేసుకొని మామూలుగా మనం ఇక్కడ నుండి డాట్స్ పెట్టుకుంటాం కదా, సైడ్ డాట్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ ఇట్లా చూసుకోండి. ఈ సంక డాట్ కానివ్వండి, ఇది కూడా ఇట్లా గీసేసుకోండి.
ఇట్లా గీసేసుకుని అంత మనం డాట్స్ పెట్టుకునేటప్పుడు అంత గ్యాప్ ఉంటుంది కాబట్టి అంత డాట్స్, సెంటర్ డాట్స్. ఈ డాట్స్ నుండి ఇట్లా మనం ఇట్లా తీసేసుకోవాలి. చూసారు, చాలా సింపుల్ అనమాట ఇది. ఇట్లా తీసుకోండి, మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తీసేసుకుంటే. ఇది కూడా చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో పెడుతుంది అనమాట. తప్పనిసరిగా లైక్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పుడు మనం బ్లౌజు ఈ క్లాత్ మీద ఎలా తీసుకోవాలో ఒకసారి చూపిస్తా చూడండి. ఈ క్లాత్ మీకు క్లుప్తంగా వివరించేలాగానే పెడుతుంది అనమాట. ఇది కూడా నేను అది కూడా చూపిస్తా ఒకసారి ఎలా అనే దాని గురించి చూపిస్తా చూడండి. ఇలా లైనింగ్ క్లాత్ మీద మన ఫ్రంట్ వచ్చేసి ఇది ఒక భాగం, ఈ భాగాన్ని మనం ఇలా లైన్కి పెట్టేసుకోండి, స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోండి. బ్యాక్ వచ్చేసి నేను పొరపాటు చేశాను, ఇది మెడ తగ్గించి పెట్టుకోవాలా నేను బ్యాక్ మనం తగ్గించుకుని పెట్టుకోవాలి. మెడ ఎంత ఉందనే దాని గురించి ఒకసారి చూడండి. నేను అంటే బ్యాక్ తీసేసాను పొరపాటున, అయితే మీకు అది కూడా ఒకసారి చెబుతా చూడండి. ఇదిగోండి, మనం మెడ ఎంత తగ్గించుకున్నాం కదా, ఫ్రంట్ మెడ అనమాట ఇది. ఫ్రంట్ మెడ ఇక్కడ నుండి ఇలా తీసేసుకోండి, ఇలా రౌండ్గా ఇలా తీసేసుకుని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ నుండి కట్ చేద్దాం. ఇలా పర్ఫెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేస్తున్నాం చూడండి. దీన్ని వచ్చేసి ఒక పావు ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలండి ఇట్లా. ఎందుకంటే మనం ఖర్చు పెట్టుకుంటాం కదా కుట్టుకోవడానికి ఫ్రంట్, ఇది ఎక్స్ట్రా పెట్టుకుని కొద్దిగా అలా కట్ చేసేసుకోండి. ఇక్కడ కూడా ఫ్రంట్ షేప్ మనం కుట్టిన తర్వాత తీసుకోవచ్చు. ఆ ఫ్రంట్ షేప్ అనేది చూసుకోండి. పేపర్ కదలకుండా ఇలా రౌండ్ తీసేసుకోండి. ఇలా ఫ్రంట్ తీసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ తీసి చూపిస్తా చూడండి. ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని కూడా అంతే అండి. మనం ఈ షేపు ఫ్రంట్ షేప్ వరకే ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసేసుకోండి. ఫ్రంట్ ఓన్లీ ఫ్రంట్ వరకే, మళ్ళీ ఈ సైడ్లో అక్కర్లేదండి, కింద ఎక్స్ట్రా పెట్టుకోకూడదు. ఓన్లీ ఈ ఫ్రంట్ వరకే పెట్టేసుకోండి. ఇలా చూడండి కట్ చేస్తున్నా. కూడా మనకి కటింగే ముఖ్యమండి. కుట్టడం కన్నా కూడా కటింగ్లోనే మనకి ప్రతిదీ కూడా కరెక్ట్గా షేపులో తీసుకుంటే కుట్టడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూసారుగా ఇలా కట్ చేసేసుకున్నాం, అయిపోయింది. ఇక ఫ్రంట్ షేప్ అనేది ఇలా తీసుకోవాలన్నమాట. ప్రిన్సెస్ కట్కి ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది.